హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి బ్లౌజ్ కాజాలు ఎలా కుట్టాలి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందామండి. చినిగిపోయినంత వరకు కూడా ఈ కాజాలు ఊడిపోకుండా ఉండాలంటే కింద పైన టాకాలు, పైన 2 టాకాలు ఎలా కుట్టామో కింద కూడా అలానే టాకాలు 2 రావాలండి. అటు ఇటు సమానంగా వచ్చినప్పుడే ఇదైతే స్టాండర్డ్గా ఉంటుందన్నమాట. ఇది మన జాకెట్ బ్లౌజ్ మనం వాడము పడేసిన దాకా కూడా ఈ కాజాలు అయితే అసలు ఊడిపోవండి, తెగిపోవు కూడా అనమాట. అందుకనే నేను ఇలా వేసుకుంటేనే బాగుంటుందని ఈ వీడియో చేశానండి. తప్పకుండా మీరు ట్రై చేయండి. ఎవరైనా ఇంటి దగ్గర ఉన్న వారైనా మిషన్ కుట్టే వాళ్ళైనా సరే ఇలా వేస్తేనే టాకాలు స్టాండర్డ్గా ఉంటాయి. తప్పకుండా నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. ఎలా ఉందో ఇది కామెంట్స్ తెలియచేయండి. మరొక టిప్స్ వచ్చేసండి, ఇల్లు మనం తుడిచేటప్పుడు ఇంకా మంచి స్మెల్ రావాలంటే, చిన్న దోమ ఈగ కూడా వాలకుండా ఉండాలంటే లైజాల్లో ముందుగానే మన షాంపూ కాదండి, కంఫర్ట్ని మనం కలుపుకోవాలి. కంఫర్ట్ని కనుక మనం కలుపుకున్నట్లయితే మనం బకెట్లో నీళ్ళు పోసినప్పుడు ఒక మూత వేస్తే సరిపోతుంది. ఇది మొత్తం వేసేసి షేక్ చేసేసి మనం ఒక మూత వేసుకుంటే వాటర్లో సరిపోతుంది. ఇల్లంతా మంచి సువాసన వస్తుంది. ఒక చిన్న దోమ కూడా ఈగ కూడా వాలదనమాట. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఎలా ఉందో కామెంట్స్ తెలియచేయండి. మరొక టిప్స్ వచ్చేసండి, ఇప్పుడు మిషన్ కుట్టేటప్పుడు లూజుగా వస్తుంది దారం అండి. ఇది కూడా ఒక కారణమేనమాట. బాబిన్లో మనం ఇలా కింద వంచినప్పుడు పడకుండా అది కొంచెం గట్టిగా ఉంటేనే అది కూడా తిరగటానికి కూడా బాగుంటుంది. ఇది లూజుగా ఉంటే లూజుగా తిరుగుతుంది, వెంటనే దారం వచ్చేస్తుంది. అందుకని ఒక క్లాత్ ఇలా కట్ చేసేసి దీని లోపలికి పెట్టేసి తర్వాత ఈ బాబిన్ ఇలా పెట్టేసుకుంటే దారం కూడా కొంచెం టైట్గా వచ్చి కుట్టు మంచిగా వస్తుందన్నమాట. తప్పకుండా ఇది కూడా ఒక లోపమేనండి. మిషన్లు కుట్టు లూజుగా రావడానికి మీరు తప్పకుండా ఒకసారి ఇలా చూడండి. మీ కుట్టు లూజ్ వచ్చినప్పుడు నచ్చితే లైక్ చేయండి. చూడండి, మన నారింజ కాయలండి మనం ఈ చలికాలంలో కూడా తాగితే ఆరోగ్యానికి చాలా మంచిదనమాట. ఇలా ముక్కలుగా కట్ చేసి దీనిపైన మనం గట్టిగా ప్రెస్ చేసేస్తే మంచిగా జ్యూస్ అయితే వస్తుందండి. చూడండి, కాకపోతే హెల్త్కు చాలా మంచిదని నేను ఈ వీడియో చేస్తున్నాను. చలికాలం కదా, జలుబు చేస్తుంది కదా, దగ్గు వస్తుంది అనుకోబాకండి. ఇలా కూడా మీరు వారంలో ఒక్కసారైనా ఈ జ్యూస్ తాగితే మన ఆరోగ్యానికి చాలా మంచిదండి. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరొక టిప్స్ వచ్చేసండి, ఈ ట్యాగులు చాలా మంచిగా ఉంటాయండి. కొంతమందికి ఎలా తీయాలో కూడా తెలియదు. ఇలా మంచిగా పొట్టి తీసుకోవచ్చు. అలా లైట్ అవుతుంది అనుకుంటే చూడండి, ఇలా విరిచేయండి. ఇలా విరిచేస్తే సరిపోతుందండి. మంచిగా తునుగుతాయి. దానిలో ఉన్న సన్నటిది ఉంటుందండి, దాన్ని తీసి పడైతే సరిపోతుంది. చాలా మంచిదండి. మంచి పీచు పదార్థం కదా, తేగలు తింటే కూడా చాలా ఆరోగ్యానికి మంచిదనమాట. ఎప్పుడైనా మనం మార్కెట్కి వెళ్ళినప్పుడు కనపడ్డప్పుడు తెచ్చుకొని తినండి. పీచు ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆరోగ్యానికి చాలా మంచిది. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఎలా ఉందో కామెంట్స్ తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.